హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా సాంబార్ని ఈ స్టైల్లో ఒకసారి పెట్టుకుని చూడండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. తయారీకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ములక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, టొమాటోస్, పచ్చిమిరపకాయలు, శుభ్రం చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వంకాయలు, చింతపండుని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. ఇలా కొంచెం వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల చింతపండు మెత్తగా అయ్యి మనకి రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అందుకని ఒక పావు గంట అయినా నానబెట్టి ఉంచుకోవాలి. బెల్లం, పసుపు, సాల్ట్, కారం, ఆనపకాయ ముక్కలు, 2 టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ కందిపప్పుని నానబెట్టుకుని పెట్టుకోవాలండి. 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఎందుకంటే పప్పు ఫాస్ట్గా ఉడికిపోతుందండి ముందే నానబెట్టడం వల్ల. సాంబార్ పౌడర్, అరగంట పాటు నానిపోయిన తర్వాత కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ములక్కాడ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి. నేను ఒక ములక్కాడని తీసుకున్నానండి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలని నాట్లు పెట్టి యాడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న ఉల్లిపాయలు దొరికితే మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. నాకు అవి దొరకలేదు, అందుకని నేను కొంచెం పెద్ద సైజ్ ఆనియన్సే తీసుకున్నాను. 3 ఆనియన్స్ యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకుని తీసుకున్నానండి. మీకు క్యారెట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దాని మీద ఒక మూతని వేసి ఉంచుకోవాలండి. 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని 3 నుంచి 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న వెజిటేబుల్స్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం వేసిన మూతను తీసేసుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయలు కుక్ అవడానికి ఎంతో టైం పట్టదండి, అందుకని లాస్ట్లో వేసుకున్నాను. మిగతావన్నీ ముందే వేసుకోవాలి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ కుక్ అయినాయా లేవో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం కందిపప్పుని కుక్ చేసుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత మూతని తీసుకుని మిక్సీ జార్లోకి ఆ కందిపప్పుని యాడ్ చేసుకుని ఇలా స్మూత్గా పేస్ట్గా చేసుకోవాలండి. ఇప్పుడు 7 నుంచి 8 పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా మధ్యలో నాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసి పెట్టుకున్న కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి.
అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. నేను అది మీకు వీడియోలో చూపించలేదు. 1½ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తరువాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. మనం ముందే పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా కలుపుకొని ఈ విధంగా చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలండి. ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. అంతా కలుపుకున్న తరువాత దాని మీద ఒక మూతను వేసుకుని 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 15 నిమిషాలు అయిన తర్వాత మనం వేసుకున్న మూతని తీసేసుకుని 1½ టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని కాసేపు అలా కుక్ అవ్వనివ్వండి. ఈలోపు మనం తాలింపుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకుని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రొబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇందాక మనం తాలింపు దినుసులన్నిటిని ఒక దాంట్లో తీసుకున్నాం కదండి, అందులో ఎండుమిరపకాయ ముక్కలను మాత్రం తీసేసి మిగతావన్నీ యాడ్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మన సాంబార్లో యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching my video.